10th పాస్ అయిన గీతా కులాల విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తామని ఇందుకోసం ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలి అని ఏపీ సెటివల్య సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు తెలిపారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల 10వ తరగతి ఫలితాల్లో 525 మార్కులకు పైగా సాధించిన రాష్ట్రంలోని గీతా కులాల విద్యార్థులకు కార్పొరేషన్ చైర్మన్ గా తన సొంత డబ్బుతో స్కాలర్షిప్లు అందజేస్తానని అన్నారు. అర్హులంతా హాల్ టికెట్, మార్కుల లిస్ట్, కుల ధృవీకరణ పత్రం సమర్పించాలి అని సూచించారు. ఇతర వివరాలకు తన పిఏ ప్రకాష్ సెల్ నంబర్ 9346308347 లేదా 9550694932 నంబర్లకు సంప్రదించాలి అని సత్యబాబు కోరారు. సమావేశంలో టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు బుడ్డిగా రవి, తెలుగు యువత నాయకుడు చింతపల్లి నాని పాల్గొన్నారు. గౌడ, శ్రీసేన, యాత, ఈడిగా ఈ 5 కులాల నుంచి కూడా మన గవర్నమెంట్ స్కూల్లో అలాగే జిల్లా పరిషత్ స్కూల్లో వీళ్ళు 525 నుంచి 10 మార్కులు వచ్చిన అందరికి కూడా మా కార్పొరేషన్ తరఫున నా సొంత నిధులతోటి వీళ్ళందరికీ కూడా స్కాలర్షిప్ ఏర్పాటు ఇవ్వాలనుకుంటున్నాం. అది రేపు నుంచి 25వ తారీఖు వరకు ఎవరైతే 525 పై నుంచి వచ్చిన విద్యార్థులందరూ కూడా మా ఆఫీసు, మా పిఏ గారి నెంబరు ఉంటుంది. వాటినేటి సత్యప్రకాష్ గారు మా పిఏ, ఆయన నెంబరు 9346308347. అలాగే ఈ గీత కార్మికుల అధ్యక్షుడు గుర్తుత్తు పాండురంగా అనే అతనికి కూడా ఇవ్వచ్చు. ఆయన నెంబరు 9550694932. వీళ్ళిద్దరికీ కూడా ఈ 10 రోజుల్లో కూడా ఎవరైతే మన గీత కులాల విద్యార్థులు ఎవరైతే బాగా ఈ 525 పైన మార్కులు వచ్చిన అందరూ కూడా వచ్చి నమోదు చేసుకుని మేము ఈ 525 నుంచి పై వచ్చే విద్యార్థులందరినీ కూడా వేరే మా కార్పొరేషన్ తరఫున వాళ్ళకి మేము ఈ చేద్దామని అనుకున్నాం. దాని గురించి మీరు అందరూ కూడా ఈ 10 రోజులు కూడా ఈ టైంని వినియోగించుకుని మీరు అందరూ కూడా వచ్చి, అలాగే మిగతా ఈ సెట్టుపల్లి గౌడ, శ్రీసేన, యాతగిడికి 5 కులాల్లో ఉన్న లీడర్స్ అందరూ కూడా ఈ మన పిల్లలకి అందరికి కూడా ఈ అవకాశం తెలియపరచాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ముఖ్యంగా మన లాలా చెరువు సెంటర్లో నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ఆదిరెడ్డి వాసు గారు ఆదేశాల మేరకు మేము దొమ్మేటి వెంకరెడ్డి గారి విగ్రహం పెట్టుకోవడం జరిగింది. అంటే సెట్టుపల్లిలకు గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మా దొమ్మేటి వెంకటరెడ్డి గారు. అమలాపురంలో పుట్టి 1820లో, అలాగే రంగునెల్లి ఆయన మేయర్గా, ఎమ్మెల్సీగా, విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మొత్తం సర్వస్వం కులం కోసం ఆయన కేటాయించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని విగ్రహాన్ని లాలా చెరువు సెంటర్లో పెట్టుకుంటామని అడగగానే మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మటనే నాకు అక్కడ ప్లేస్ ఇవ్వడం, ఎమ్మటనే త్వరగా పూర్తి చేసిన విగ్రహం పెట్టుకోవడం కూడా చాలా సంతోషం. ఇంకోటి ఏంటంటే మన భరతరామ గారు ఈ విగ్రహాల గురించి ఈ వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారు. రేలంగి వెంకటరామయ్య గారి విగ్రహం గోదావరి గట్టు దగ్గర నిర్మించుకోవాలని చెప్పి మీరు ఎంపీగా ఉన్నప్పుడు వచ్చి మన గౌడ సెట్టుపల్లి నాయకులు మేము ఈ దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు మొదలుపెట్టుకున్నా మీరు కుల నాయకుడి విగ్రహం పెట్టుకుంటారంటే రేలంగి వెంకటరామయ్య గారి విగ్రహం అంటే ఆయన పద్మశ్రీ అవార్డు వచ్చింది, మంచి ఆశీనటుడు. ఆయన మా కమ్యూనిటీలో ఉండడం నిజంగా మాకు అంతా గర్వకారణం. అలాంటి వ్యక్తి విగ్రహం పెట్టుకుంటామంటే స్పందించలేని ఈ వ్యక్తి ఈ రోజు అక్కడక్కడ విగ్రహాలు పెడుతుంటే ఖాళీగా కూర్చొని ఈ విగ్రహాలు అక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెట్టకూడదు, వీటికి పర్మిషన్ లేవని కంప్లైంట్లు ఇస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని ఆయనకే వదిలేస్తున్నాం. ఎందుకంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు గౌతుల అచ్చర్ గారి విగ్రహం ఎక్కడ పెట్టలేకపోయావు. దుమ్మేటి వెంకరెడ్డి గారి ఇక్కడ సెట్టుపల్లికి ఎంతో మంది నీకు నీ వెనకాల ఉండి కడల వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కూడా ఏ అవకాశం లేకుండా లాస్ట్ వరకు కూడా ఆయన మీ వెనకాల తిరిగిన ఏ అవకాశం కూడా ఇప్పించలేని పరిస్థితి. అలాంటి వ్యక్తిని ఈ రోజు మేము దొమ్మేటి వెంకరెడ్డి గారి విగ్రహం నిర్మించుకున్నాం అంటే నిజంగా చాలా గొప్ప విషయం. మళ్ళా మొన్న సర్దార్ గౌతుల అచ్చన్ గారి వర్ధంతి రోజునాడు వాసు గారిని మళ్ళా మేము అడగ అదే లాలా చెరువులో మన గౌతుల అచ్చన్ గారి విగ్రహంతో పాటు మన గౌడ జాతి ముద్దుబిడ్డైన సర్దార్ పాపన్న గౌడ్ గారికి కూడా ఆయన విగ్రహాన్ని కూడా 2 కూడా లాలా చెరువు సెంటర్లో అతి త్వరలో మేము పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు వియ్యాలపురం సెంటర్లో అది ఒక ప్రైవేట్ స్థలం,
ఆ ప్రైవేటు స్థానంలో మా తెలుగుదేశం నాయకులు ఎర్రనాయుడు గారు. ఎందుకంటే ఎర్రనాయుడు గారు అంటే బీసీలకు మాకు ఆరాధ్య దైవాలు అంటాడు. ఈ రోజు కొనగల నారాయణ గారు ఎంపీ సీట్ కేటాయించారంటే ఆ రోజు మన ఎర్రనాయుడు గారు స్వయంగా నాకు సీట్ ఇప్పించారని చెప్పి మొన్న దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి రోజు నాడు వచ్చి కొనగల నారాయణ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ విగ్రహాలు పెట్టడం కాదు, ఎర్రనాయుడు విగ్రహం కూడా నువ్వు పెట్టాలని చెప్పి ఆ రోజు సభామూర్ఖంగా మన కొనగల నారాయణ గారు కానీ పెద్దాని సత్యనారాయణ గారు కానీ వాళ్ళు చెప్పడంతో మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు చొరవ తీసుకుని మన ఎర్రనాయుడు గారి విగ్రహం కానీ అలాగే తాండ్రబాబు గారి విగ్రహం కానీ కూడా మన వియ్యలపురంలో ఒక ప్రైవేట్ స్థానంలో పెట్టడం జరుగుతుంది. దాన్ని ఆఫ్ చేయడానికి చాలా విపరీతమైన మున్సిపల్ ఆఫీస్కి అక్కడెక్కడ కంప్లైంట్ పెడుతున్నారు. మీరు ముందు గ్రహించుకోవాలి, రాజమండ్రిలో ఎన్ని విగ్రహాలకు పర్మిషన్లు ఉన్నాయి. ముఖ్యంగా లావాచెరువు సెంటర్లో కానీ అలాగే మన మోరంపూడి సెంటర్లో కానీ రాజమండ్రిలో విగ్రహాలు తీసేయాలంటే ఇంచుమించు 100% విగ్రహాలు తీసేయాలి. ఇవన్నీ కూడా మీరు గమనించుకోవాలి. ఎంపీ గారు మీకు ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీరు బీసీల ద్రోహి కాబట్టి మీరు ఈ రోజు కూడా మీరు ఏదో గొప్ప ఘనకారం చేశామని చెప్పారు. రాజమండ్రి ఘనకారం చేసినప్పుడు